ఏపీ కేబినెట్ పలు అంశాలకు ఆమోదం తెలిపిందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ 2000 బ్యాచ్కి చెందిన 385 మంది కానిస్టేబుల్ను హెడ్ కానిస్టేబుల్గా ప్రమోషన్ కల్పించే ప్రతిపాదనకు పచ్చ జెండా ఊపిందన్నారు. అలాగే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు న్యాయశాఖకు 21 పోస్టులను క్రియేట్ చేయడం జరిగిందన్నారు. ఢిల్లీలో ఏపీ భవన్ నిర్మాణానికి నిధులు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుందన్నారు పయ్యావుల కేశవ్. రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ సమావేశంలో దాదాపు 41 అంశాల మీద ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. వాటిలో శాఖల వారీగా మనం చూసుకున్నప్పుడు ముందుగా హోంశాఖకు సంబంధించి దాదాపు 23 సంవత్సరాలుగా పదోన్నతి అనేటువంటిది లేకుండా కానిస్టేబుల్గా రిక్రూట్ అయిపోయి కానిస్టేబుల్గానే ఉండిపోయినటువంటి దాదాపు 385 మంది కానిస్టేబుల్లకి హెడ్ కానిస్టేబుల్ పోస్ట్గా అప్గ్రేడ్ చేస్తూ ఇవాళ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది మరి సిరీస్ ఆఫ్ గవర్నమెంట్స్ లో ఇది కొంచెం నెగ్లెక్ట్ అయినట్టుగానే కనపడింది. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని శాఖ రివ్యూలో చెప్పినప్పుడు ఇవాళ కేబినెట్ దానికి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. 385 కానిస్టేబుల్ పోస్టులని ఆ హెడ్ కానిస్టేబుల్ పోస్ట్ గా అప్గ్రేడ్ చేయడంతో వాళ్ళందరికీ కూడా పదోన్నతులు ఇవ్వడం జరుగుతుంది. న్యాయశాఖకు సంబంధించి 2 నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొన్ని పోస్టుల్ని క్రియేట్ చేయమని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం దాదాపు రాష్ట్రంలోని న్యాయ విభాగాల్లో మొత్తం 21 పోస్టుల్ని క్రియేట్ చేయడం జరిగింది. 21 పోస్టులు ఎలాంటివంటే చీఫ్ కోర్ట్ మేనేజర్, 5 సీనియర్ కోర్టు మేనేజర్లు, 15 కోర్టు మేనేజర్లు, ఇవన్నింటినీ కొత్తగా పోస్టుల్ని క్రియేట్ చేయడం చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు న్యూఢిల్లీలో ఏపీ భవన్లో మనకి అడ్వకేట్ ఆన్ రికార్డ్ కార్యాలయంలో ఆఫీస్ మేనేజర్ పోస్ట్ అనేటువంటిది ఒకటి కొత్తగా క్రియేట్